హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఛానల్. నేను మీ ప్రశాంతి. ఈరోజు నేను మీకు ఎగ్ మొగలై పరాటా చూపించబోతున్నానండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎలా ఉన్నదో మీరు కూడా చేసి నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూసేద్దామా. మరి ముందుగా నేను 1 కప్ మైదా తీసుకుంటున్నాను. ఇది ఓన్లీ మైదాతోనే చేస్తారండి, కానీ నేను 1 కప్ మైదా అండ్ 1 కప్ గోధుమ పిండితో చేసి చూపించబోతున్నాను. మీరు ఓన్లీ మైదాతో కూడా చేసుకోవచ్చు, లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేను హాఫ్ తీసుకుంటున్నాను, హాఫ్ మైదా అండ్ హాఫ్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిలో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. కావాలంటే కనుక మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. ముందుగా చక్కగా కలిపేసుకొని నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలో కలిపి పెట్టేసుకోండి. ఈ విధంగా కలిపెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి, సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకొని. నెక్స్ట్ నేను 2 ఉల్లిపాయ ముక్కల్ని తీసుకున్నానండి, అండ్ పచ్చిమిర్చి ముక్కల్ని, అల్లం ముక్కల్ని, వెల్లుల్లి ముక్కల్ని తీసుకున్నాను, అండ్ కొత్తిమీర కూడా తీసుకున్నాను. నేను 4 ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు విస్కర్ని తీసుకొని కొద్దిగా వీటిని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయితే కనుక మంచి టేస్ట్ అనేది వస్తుంది. కావాలంటే కనుక మీరు స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. వీటిని ఈ విధంగా కలుపుకొని ఇందులోని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి, అండ్ పచ్చిమిర్చి ముక్కల్ని, అల్లం వెల్లుల్లి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ని మీరు వేసుకోండి, లేకపోతే స్టఫింగ్లోని అంతగా టేస్టీగా ఉండదు. అందుకే కొద్దిగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా టేస్ట్ తగ్గ మీరు తీసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని అన్నిటికీ పట్టేటట్లు శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండి ముద్దని తీసుకొని ఒక బాల్ సైజు పిండి ముద్దని తీసుకొని చపాతీ పిండిలా చక్కగా సన్నగా ఒత్తుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఒత్తుకున్నాక స్టఫింగ్ చేసుకోవడానికి చుట్టుప్రక్కల వాటర్ని అప్లై చేసుకోవాలి.
వాటర్ని అప్లై చేసుకొని ఇందులోని 2-3 స్పూన్స్ ఎగ్ ఎవరికైనా వేసుకోవచ్చు, లేకపోతే 1 గరిటెడైనా మీరు వేసుకోవచ్చు. నేను 1 గరిటెతోని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా చూపించిన విధంగా చక్కగా అద్దుకోండి. ఇది వెంటనే చేసుకోండి, లేకపోతే ఎగ్ అనేది పక్కన వచ్చేస్తుంది బయటికి. సో తొందరగా క్విక్గా చేసుకోవాలి. ఈ విధంగా స్టఫ్ చేసుకొని నెమ్మదిగా నేను కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. యాక్చువల్లీ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి, కానీ నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కొద్దిగా ఆయిల్తో కూడాను చేసుకోవచ్చు. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి, డీప్ ఫ్రై చేసుకోండి. చూసారా, ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా పరాటాని వేయించుకోండి. ఇప్పుడు 2 వైపులా చక్కగా కాలిపోయింది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకోటి ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను మీకు. ఇంకో పరాటా ఈ విధంగా సన్నగా ఒత్తుకొని ముందు చూపించిన విధంగా వాటర్ని అప్లై చేసుకొని ఈ విధంగా స్టఫ్ చేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే కనుక లోపల ఉన్నది స్టఫ్ అనేది ఎగ్ ఉడకదు. సో సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఇలా కాల్చుకోండి. కావాలంటే కనుక పెనం మీద కూడాను మీరు కాల్చుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసి నేను చూపిస్తాను. ఎగ్ పరాటా మొగలై పరాటా రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా లోపల స్టఫింగ్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఎగ్ మొగలై పరాటా రెడీ అయిపోయింది. ఇది చక్కగా స్నాక్స్లో కనుక తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే అండ్ కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.